విలేకరులకి మీడియా వాళ్ళకి ఇచ్చేదంటే మరి మా గ్రామ దేవత మోదకొండమ్మ తల్లి ఇవాళ ఉత్సాహంగా ఇచ్చేదంటే గరగలో మంగళానాడు తీసి మరి బోనాల పండుగ చక్కగా జరిపించి మరి ఈ రోజుని మళ్ళీ మంగళవారం వారానికి వారం అయిన తర్వాత మరి ఈ రోజున మరి నాటక వేషాలతోటి గరగలతోటి డప్పుల వేషాలతోటి మరి అమ్మవారు పొద్దున్న లేచి ఆడపిల్ల 4 గంటల నుంచి లేచి మరి నైవేద్యోపాధ్యాయులు అన్నీ చేసి బూరులు గారెలు వండి ఆ తల్లికి సక్రంగా మరి సంబరం చేస్తున్నామంటే మరి అమ్మను కోరుకున్న ప్రతి ఆడపిల్లకి కానీ మరి మగవాడికి కానీ మరి అందరికీ కోరికలు తీర్చిన అమ్మ మరి గ్రామదేవత అంటే శ్రీరంగపట్నానికి మరి జనవరిలో వస్తారు అల్లుళ్ళు ఆ కోడల్లో కూతుళ్ళను మరి ఈ శ్రీరంగపట్నం అమ్మవారు అంటే వాడు విదేశాల్లో ఉండే దుబాయ్లో ఉండే అమెరికాలో ఉండే ఈ రోజున వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకొని అమ్మ నాకు ఈ కోరిక కావాలా అంటే ఆ కోరిక తీర్చి అమ్మ మరి ఆ తల్లి మరి మా అందరినీ చక్కగా చూసి ఈ రోజుని ఈ రకంగా నడిపించుకొచ్చిందంటే మరి మా గొప్పతనం ఆ తల్లిని ఎప్పుడూ మర్చిపోకుండా మరి నేను మద్దాల అమ్మాయిజనే రమణ గారిని సర్పంచ్ శ్రీరంగపట్నం మరి కోరుకొండ మండలం శ్రీరంగపట్నాన్ని మరి ఆ తల్లి సంబరం అంత సక్రంగా జరిపిస్తున్నాం అంటే మరి మాకు ధనధాన్యాలు కానీ మరి పాడి పంటలు కానీ మాకు ఎప్పుడు ఏ లోటు లేకుండా మరి ఆ తల్లి నన్ను జరిపించుకొచ్చింది. ఇదే గ్రామంలో ఈ తల్లికి ఆ తల్లికి సంబరానికి ఏంటంటే నేను 5 సంవత్సరాలు ఈ కమిటీ పేషెంట్ చేశాను. దాని తోడుకొచ్చి తీరం లోటు ఏంటంటే ఇక్కడ పొటేలు భద్రం అన్న అతను ఉండేవాడు. మరి అతను అటు ఇటు కాకుండా మనకి ఈ రోజు తల్లికి దగ్గర చేసి లేకుండా కాలం చేయడు. మరి మహానుభావుడు ఆడు కూడా మాతో పాటు చక్కగా చాలా చక్కగా మరి అందరితో తిరిగేవారు. అంచేత మీరు ఇంది ఇచ్చిన అవకాశానికి పత్రికా విలేకరులకి మరి మీడియా వాళ్ళకి మరి నాకు వచ్చినట్టు నా తల్లి చక్కగా నా గ్రామాన్ని నా ఆడపడుచులు చక్కగా చూస్తుందని దీవించి మరి చుట్టుపక్కల 4 గ్రామాలు కూడా మరి ఇవాళ సంబరానికి వచ్చారంటే మరి ఆ తల్లికి నిదర్శనం లేకపోతే మరి ఇంతవరకు రాదు. కాబట్టి మరి వచ్చి అందరూ దర్శనం చేసుకొని మరి నా ఆడపిల్లలు అయితే నా గ్రామాన్ని అయితే పాడి పంటలు తొలదూగుతుందని ఆ తల్లిని కోరుకుంటూ మీరు ఇచ్చిన అవకాశాన్ని పత్రికా విలేకరులకు మళ్ళీ మరొక్కసారి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.